ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు పెద్దలకు అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస నాయుడు. మేడం గారు అంటే ఆకెళ్ళ శ్రీనివాసని పిలిస్తే మేము కన్ఫ్యూజ్ అయ్యాం ఇద్దరం. ఆకెళ్ళ గోపాలకృష్ణ గారు ఆయన పేరు, శ్రీనివాస నాయుడు నా పేరు, ఇద్దరి పేరు కలిపి పిలిచారు. అందులో మేము లేట్ అయ్యాము. మా మిస్టేక్ కాదండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అలాగే గురుగారు ఆనంద్ గారు, మొన్ననే మా ఇంటి బంగారంలో మీ పక్కన మీ బావమరిది క్యారెక్టర్ కమిట్ అయ్యాను. తర్వాత అనుకోకుండా వేరే దాంట్లో ఉంటూ మిస్ అయ్యాను. అలాగే అమ్మ శరణ్య తల్లి, నీ ఫాదర్గా నేను మొన్న మన జయసుధ మేడం గారు ఒక మినీ మూవీ చేశారు ఈటీవీకి, దాంట్లో కూడా ఫాదర్గా చేశాను. భగవంతుడి దయ వల్ల ఇప్పుడిప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నాను. రీసెంట్గా ఈటీవీలో కూడా ఒక మంచి సంధ్యారాజు గారు చేశారు, డైరెక్షన్ చేశారు. ఇది ఎకశెక్కలు అనే కామెడీ మూవీ అండి, అందులో కంటిన్యూ క్యారెక్టర్ చేశాను. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అదిరే అభి గారి గురించి ఒక్క మాట నేను చెప్పాలండి. ఎందుకంటే అదిరే అభి గారికి నాకు పెద్ద పరిచయం లేదండి. జబర్దస్త్లో ఆయన స్కిట్లు చూస్తూ, జబర్దస్త్లో ఆర్టిస్టులు చాలామంది కూడా అభి అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేశాడు, అభి గారు మాకు ప్లాట్ఫామ్ ఇచ్చారని చెప్తుంటే చూసి ఆయన మాట్లాడుతుంటే విని నేను ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను. సార్, మీరు ఇంత మంచి వ్యక్తిని నేను యాక్టర్గా చూశాను కానీ వ్యక్తిత్వం చూడలేదండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత ఒక సార్ ద్వారా పరిచయం అయ్యాను. చిన్న ఈ ఒక్క మెసేజ్ని దృష్టిలో పెట్టుకొని అదిరే అభి గారు గుర్తుంచుకొని నన్ను పిలిచి మరి ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తున్న సముద్రఘని గారి కాంబినేషన్లో ఒకే ఒక సీన్ అండి, ఒక ప్రిన్సిపాల్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను కూడా నాట్ బ్యాడ్ అనిపించుకున్నాను, వాళ్ళతో చేశాను. ఎందుకు ముందు అభి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ సినిమా హిట్ కావాలని నేను ఆంజనేయ భక్తునండి. మార్నింగే ఆంజనేయ సంగుళ్ళు పూజ చేయించుకొని ప్రసాదం కూడా పట్టుకొచ్చాను. ఇది వారికి ఇస్తాను, ఎంతకంటే ఎక్కువ చెప్తే బాగోదేమో. సో ఈ సినిమా హిట్ అవ్వాలని ఈ సినిమాలో పనిచేసిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రేక్షక దేవుళ్ళని ఇలాంటి ఒక మంచి ఎమోషనల్, అంటే ఇద్దరు అమ్మాయిలని ప్రమోట్ చేశారు సాంగ్స్లో, అంటే మంచి ప్రయత్నం చేశారని అనిపిస్తుంది. సో ఈ మంచి ప్రయత్నాన్ని ఆశీర్వదించమని ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటూ, దానికి మీడియా వారి సహకారం అందించమని మీకు విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్.